నమస్తే అండి. నేను మీ సౌజన్య. వీగన్ వంటలకి స్వాగతం. ఒకేషన్ ఏదైనా కేక్ ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. ఈరోజు వీడియోలో చిన్న పెద్ద అందరూ ఇష్టంగా తిని అలాంటి కేక్ రెసిపీని చూసేద్దాం. ఒక్కసారి ఇలా చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ అడిగి తింటారు. ఓవెన్తో పని లేకుండా కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా వస్తుంది. ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. మరి ఎలా చేయాలో ఒకసారి చూసేయండి. నేను ఇక్కడ మెజరింగ్ కప్స్ అండ్ స్పూన్స్ యూజ్ చేసి మీకు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చెప్తున్నాను. ముందుగా 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి. ఈ రవ్వ నేను మనం ఉప్మాలోకి యూజ్ చేసేదే తీసుకున్నాను. మీరు రోస్టెడ్ కానీ, సన్నగా ఉన్నది, బరకగా ఉన్నది ఏదైనా మీకు ఏది అవైలబిలిటీలో ఉంటే అది తీసుకోండి. ఇందులో 1/2 కప్పు పంచదార వేసుకోండి. తరువాత 1 కప్పు గోరువెచ్చని పాలని పొయ్యండి. ఇక్కడ నేను సగం కంటే ఎక్కువ పాలు పోసి కలుపుతున్నాను. మిగిలిన పాలని పక్కన ఉంచుకోండి. పాలని మొత్తంగా కాకుండా కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోండి. అప్పుడు కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుందా లేదా సరిచూసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక పావు గంట నుంచి 20 నిమిషాలు పక్కన ఉంచండి. ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్ల టూటీ ఫ్రూటీ వేసుకోండి. ఇక్కడ మీరు టూటీ ఫ్రూటీకి బదులుగా చెర్రీస్ కానీ, నట్స్ కానీ మీకు ఏది కావాలంటే అది యాడ్ చేసుకోండి. ఇందులో 1 స్పూన్ గోధుమ పిండి వేసి కలిపి పక్కన ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల అవి ఒకే చోట సెటిల్ అయిపోకుండా కేక్ అంతా బాగా స్ప్రెడ్ అవుతాయి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో చిన్న స్టాండ్ పెట్టండి. తరువాత కుక్కర్ లిడ్కి గ్యాస్కెట్ పెట్టి విజిల్ లేకుండా మూత పెట్టి ప్రీహీట్ చేయండి. ఇప్పుడు మీరు ఏ గిన్నెలో అయితే బేక్ చేద్దాం అనుకుంటున్నారో ఆ గిన్నె తీసుకోండి. నేను మామూలు స్టీల్ గిన్నె యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర బేకింగ్ ట్రేస్ ఉంటే అవి యూజ్ చేసుకోండి. ఇప్పుడు బేకింగ్ పేపర్ని తీసుకొని గిన్నె షేప్లోకి కట్ చేసుకోండి. మీ దగ్గర రౌండ్ పేపర్ ఉంటే అది యూజ్ చేసుకోండి. బేకింగ్ పేపర్ లేకపోతే గిన్నెని ఆయిల్తో గ్రీస్ చేసుకొని గోధుమ పిండి లేదా మైదా పిండితో కోట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. గిన్నె మొత్తం ఇలా గ్రీస్ చేశాక ఇందులో బేకింగ్ పేపర్ వేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు సుమారు ఒక 20 నిమిషాల తర్వాత రవ్వంతా పాలని పీల్చుకొని కన్సిస్టెన్సీ గట్టిపడింది. దీన్ని ఒకసారి ఇలా కలుపుకొని మిక్సీ జార్లో వేయండి. ఇప్పుడు ఇందులో పావు కప్పు మిల్క్ పౌడర్ వేయండి. ఇక్కడ మిల్క్ పౌడర్ ఆప్షనల్ కానీ వేస్తే బాగుంటుంది. తర్వాత పావు కప్పు కస్టర్డ్ పౌడర్ వేయండి. నేను వెనిలా ఫ్లేవర్ యూజ్ చేస్తున్నాను. తర్వాత పావు కప్పు కాచి చల్లార్చిన నెయ్యి వేయండి. మీరు నెయ్యికి బదులుగా ఆయిల్ కూడా వాడచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గ్రైండ్ చేయండి. ఇందులో కొద్దిగా పాలు పోసి కలిపి మరొక్కసారి గ్రైండ్ చేయండి. నేను ఇక్కడ ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడట్లేదు. కస్టర్డ్ పౌడర్ వల్ల కలర్ బాగా వస్తుంది. మీరు కావాలి అంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసిన ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని మిగిలిన పాలు కూడా పోసి కలపండి. ఈ బ్యాటర్ మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఉండాలి. అప్పుడే కేక్ బాగా వస్తుంది. ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా రావడానికి నాకు 1 కప్పు పాలు పూర్తిగా పట్టాయి. ఇప్పుడు ఇందులో టూటీ ఫ్రూటీని వేసి కలపండి. తరువాత 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి కొద్దిగా నిమ్మకాయ పిండండి. ఈ నిమ్మకాయ బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ని యాక్టివేట్ చేయడానికి మాత్రమే అని గుర్తుంచుకోండి. ఎక్కువ వేస్తే కేక్ పులుపు వస్తుంది కాబట్టి ఒక 3 నుంచి 4 డ్రాప్స్ సరిపోతాయి. తరువాత దీన్ని ఒకే డైరెక్షన్లో ఆగకుండా ఒక 3 నుంచి 5 నిమిషాల వరకు బాగా కలపండి. ఇది మీకు ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా చేయండి, లేకపోతే ఎయిర్ గ్యాప్స్ వస్తాయి. తరువాత దీన్ని బేకింగ్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఒకసారి ట్యాప్ చేయండి. ఇప్పుడు ఇందులో పైన కొద్దిగా టూటీ ఫ్రూటీ వేయండి. కుక్కర్ బాగా హీట్ అయింది. ఇప్పుడు ఇందులో బ్యాటర్ గిన్నెను పెట్టి మూత పెట్టండి. విజిల్ పెట్టకండి. నేను చిన్న స్టవ్ మీదకి దీన్ని షిఫ్ట్ చేశాను. లో హీట్లో బేక్ అయితే కేక్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది. దీన్ని సుమారు 1 గంట సేపు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోండి. ఒకవేళ ఓవెన్లో చేసుకుంటే 180 డిగ్రీస్లో 40 మినిట్స్ బేక్ చేసుకోండి. ఆల్మోస్ట్ 1 అవర్ తర్వాత నేను నా నైఫ్ని గుచ్చి చెక్ చేస్తున్నాను. ఎక్కడ మాయిశ్చర్ లేదు, పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు దీన్ని తీసి క్లాత్తో కవర్ చేసి పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచండి. చల్లారాక నెమ్మదిగా ట్యాప్ చేసి తీసుకోండి. చూడండి, కలర్ అండ్ కన్సిస్టెన్సీ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. కేక్ కూడా సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా వచ్చింది. ఎగ్ వాడకుండా పర్ఫెక్ట్ సూజీ కేక్ రెడీ అయిపోయింది.
ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా వీగన్ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్.